నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఏపీ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి। దీనికి తోడు ఎన్నికల కోడ్ అమలు ఎప్పుడో తెలియని పరిస్థితి। మార్చి చివర్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు। పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి। ప్రాథమిక సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించే ఛాన్స్ ఉంది। ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి। తెలుగుదేశం, జనసేన పార్టీలో ఒక అడుగు ముందుకు వేసి 99 అభ్యర్థులను ప్రకటించాయి। ఇందులో కేవలం 5 మంది అభ్యర్థులను జనసేన పార్టీ ప్రకటించగా మిగతా అందరూ టీడీపీ పార్టీ వారు కావడం గమనార్హం। అంతేకాదు జనసేన పార్టీలో ఉన్న కీలక నేతలు పవన్ కళ్యాణ్, నాగబాబు, దుర్గేష్ సీట్లకు ఇంకా ఖరారు కాలేదు। కేవలం నాదెండ్ల భాస్కర్ టికెట్ మాత్రమే కన్ఫర్మ్ అయ్యింది। దుర్గేష్ రాజమండ్రి రూరల్ టికెట్ అడుగుతున్నారు, కానీ పొత్తులో భాగంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యకు రాజమండ్రి రూరల్ టికెట్ వెళ్లే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది। కానీ దుర్గేష్ మాత్రం తనకు రాజమండ్రి రూరల్ టికెట్ మాత్రమే కావాలని అడుగుతున్నారు। రిమోట్ చంద్రబాబు చేతిలో ఉండడంతో జనసేన వాటి కార్యకర్తలు అలాగే నేతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। జనసేన పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ప్రస్తుతం స్వేచ్ఛ లేకుండా అయిపోయిందని కొంతమంది వాపోతున్నారు। ఇక మరికొంతమంది జనసేన పార్టీకి కేవలం 24 అసెంబ్లీ సీటు ఇవ్వడం అత్యంత దారుణమని రాజకీయ విశ్లేషకులతో పాటు హరిరామజోగయ్య లాంటి వారు కూడా చెప్తున్నారు। ముఖ్యంగా 2 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని కూడా కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది। ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉన్నట్లు కూడా చెప్తున్నారు। అయితే ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఎన్నికల వరకు పెద్దగా అయ్యే ఛాన్స్ ఉన్నట్లు అంచనా కూడా వేస్తున్నారు। ఇదే కానీ జరిగితే జనసేన మరియు టీడీపీ పార్టీలు విడిపోతాయని కూడా అంటున్నారు। ఇదే విషయాన్ని జేడి లక్ష్మీనారాయణ కూడా స్పష్టం చేశారు। టీడీపీ పొత్తు నుంచి పవన్ కళ్యాణ్ బయటకు రావచ్చు అని తాజాగా లక్ష్మీనారాయణ వెల్లడించారు। ఆ పార్టీలో ఉన్న గొడవలు అలాగే జనసేనకు జరిగిన అన్యాయం కారణంగా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉందని లక్ష్మీనారాయణ తెలిపారు। రాజకీయాలలో ఏదైనా జరగవచ్చని, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు। అయితే రాజకీయాల్లో ఎవరికి శత్రువులుగా మారుతారో చెప్పలేని పరిస్థితి కాబట్టి జేడి చెప్పినట్లు జరిగినా ఆశ్చర్యపోవడం లేదు। కానీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు। చూడాలి మరి ఎన్నికల వరకు టీడీపీ జనసేన పొత్తు ఉంటుందో లేదో।